నర్మద అలా బాధపడుతుంటే కంటతడి పట్టుకుంటుంటే ప్రాణం పోతున్నట్టుగా ఉంది. తనని ఓదార్చుతూ నేను ఏడ్చేశానురా అని అంటాడు సాగర్. ఆ మాటతో ధీరజ్, వదిన వాళ్ళ నాన్న కోపంలో అర్థం ఉంది. కొన్ని రోజులు పోతే ఆయన కోపంతో పాటు పరిస్థితులు సద్దుమణుగుతాయి అని అంటాడు. లేదురా చిన్నోడా, మా మామయ్యకి మాపై ఉన్న కోపం పోవాలన్నా, నన్ను అల్లుడిగా స్వీకరించాలన్నా ఒకటే మార్గం, నేను గవర్నమెంట్ జాబ్ సాధించాలి అని అంటాడు సాగర్. ఆ మాటతో ధీరజ్, రే అన్నయ్య, అది అంత ఈజీ కాదురా. అది మార్కెట్లో దొరికే చాక్లెట్ కాదురా టక్కుమని తెచ్చేసుకోవడానికి అని అంటాడు. నేను డిగ్రీ చదివానురా, నేను తలుచుకుంటే గవర్నమెంట్ సాధించడం పెద్ద విషయం కాదు అని అంటాడు సాగర్. నీ తెలివి కాస్త కష్టమే, కానీ వదిన సపోర్ట్ ఉంటే సాధించగలవు. కానీ నాన్నకి అడ్డంగా